చరిత్ర. యూరోప్లో ఒక మంచి హిస్టరీ కలిగిన దేశం గురించి మీరు నన్ను మాట్లాడు అని అడిగితే నేను ఖచ్చితంగా ఇటలీ పేరైతే చెప్తాను. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రజలు ఇప్పటికీ వాళ్ళ హిస్టరీని గుర్తుపెట్టుకుంటారనమాట. దానికి గల కారణం ఏంటంటే అప్పట్లో రాజులు కావచ్చు, లేకపోతే ఎంపరర్స్ కావచ్చు, వాళ్ళు కట్టిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వాళ్ళ కళ్ళ ముందే నిల్చున్నాయి. ఇవాళ అలా వాళ్ళు నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాల్లో ఒక అద్భుతమైన కట్టడం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇటలీ అనగానే కొలోజియము, లేకపోతే వరల్డ్ ఫేమస్ అయినటువంటి ది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా గురించి మాట్లాడుతున్నాడేమో అని మీరు అనుకోవచ్చు. అలా ఏం కాదు. ఈ ప్లేస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. యాజ్ అ టూరిస్ట్, ఒక టూరిస్టిక్ ప్లేస్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ యాజ్ అన్ ఇంజనీర్, ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ లో ఈ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు నా కళ్ళ నేను నమ్మలేకపోయాను. ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్ మహానగర నడి బొడ్డున మనం గూగుల్ మ్యాప్స్ లో కనుక చూస్తే ఒక గుండ్రటి సర్కిల్ షేప్ లో కనపడుతుంది. అదే అదర్ దాన్ ది పాంథియాన్. Hey everyone, welcome back to my channel. This is Ravi Teja Guntula. Oh my god. Thank you guys. Thank you so much. Last video ki inta huge response vastudani cheppesi nenu assalu expect cheyaledu. Trevi Fountain and Spanish Steps rendu kalpi chesam kada. Oh my god. Thank you so much guys. And alage ee roju kuda oka manchi great topic ni teesukochanu anamata mee mundiki. Ade the Pantheon. రోమ్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ అనమాట. హిస్టరీ గురించి చూసుకుంటే కనుక 1800 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం అనమాట ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే. సో ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఉన్న హిస్టరీ ఏంటి, దాని కథా కర్మ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ దిస్ ఇస్ రవి Teja Guntula. డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. లెట్స్ గో. పాంథియాన్ అంటే ఆల్ గాడ్స్ టెంపుల్ అని అర్థం. ఈ టెంపుల్ ని ముందు రోమన్ ఎంపరర్ అయినటువంటి మార్కస్ అగ్రిప్పా 27th BCలో కట్టారనమాట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్ట్రక్చర్ అనేది మంటల్లో ధ్వంసమైపోయింది. ఆ తరువాత ఎంపరర్ హ్యాడ్రియన్ 118 నుంచి 125 ADలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పటి వరకు నిలిచిన పాంథియాన్ ని పునర్నిర్మాణం చేశారు. పాంథియాన్ ముందు చూస్తే ఒక గొప్ప ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్స్ అన్ని కొరింథియన్ స్టైల్స్ అన్నమాట. ఈ పిల్లర్స్ ని చాలా గొప్ప ఆర్కిటెక్చరల్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 16 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 16 పిల్లర్స్ లో ప్రతి ఒక్క దాన్ని సింగిల్ పీస్ గా ఈజిప్ట్ నుంచి రోమ్ వరకు తీసుకొని ట్రావెల్ చేశారనమాట. అసలు ఆ టైంలో ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ఇమాజినబుల్. కానీ అదే రోమ్ ఇంజనీర్స్ కి మాత్రం ఆ టైంలో సాధ్యమైంది. ఈ పిల్లర్స్ కనపడుతున్నాయి కదా, ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చారంట. అసలు ఎక్కడ తీసుకొచ్చారా దూరం నుంచి? వాయమ్మో. పాంథియాన్ ని 609 ADలో పోప్ బొనిఫికా IV క్రిస్టియానిటీలో ఇన్కార్పొరేట్ చేసి బసిలికా ఆఫ్ సెయింట్ మేరీ అండ్ ద మార్తియాస్ గా మార్పు చేశారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పాంథియాన్ మిడీవల్ పీరియడ్ లో డిస్ట్రక్షన్ నుంచి కాపాడబడింది. అండ్ క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల పాంథియాన్ లో ఫెస్టివల్స్ అండ్ ప్రేయర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, విచ్ ప్రిజర్వ్డ్ ఇట్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో మనం ఇప్పుడు లోపల చూసినట్టయితే చుట్టూ ఒక మొత్తం సర్కిల్ లెక్క ఉంటుంది అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి లెక్క ఒక రౌండ్ బాల్ లెక్క ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ హిస్టరీ ఏంటంటే
ఈ డోమ్ పైన మనకు కనపడుతుంది కదా ఒక లైట్ లెక్క, అదేం లేదు, మొత్తం అంతా ఓపెన్ అనమాట. ఎవ్రీథింగ్ ఇందులో ఇక్కడ కనిపించేదంతా ఒక ఓపెన్ హాల్ ప్లస్ ఇదంతా ఒక డోమ్. పాంథియాన్లో ఒక మిస్టీరియస్ అండ్ స్టన్నింగ్ ఆస్పెక్ట్ అని నాకు అనిపించింది ఏంటంటే దాని గొప్ప డోమ్. ఈ డోమ్ రోమన్స్ ఇంజనీరింగ్ చేసిన ఒక అద్భుతమైన సాధన అని చెప్పవచ్చు. ఆ కాలంలో ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఒక గొప్ప ఆవిష్కరణ. ఈ డోమ్ ఒక పర్ఫెక్ట్ హెమిస్ఫియర్ లో ఉంటుంది, అంటే ఒక గుండ్రటి అర్ధగోళాకారంలో ఉంటుంది అనమాట. దీని సెంటర్ లో ఆక్యులస్ అని పిలువబడే ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. ఈ ఆక్యులస్ వల్ల న్యాచురల్ లైట్ అనగా సూర్య మరియు చంద్రుని వెలుతురు లోపలికి వస్తాయి. అండ్ ఇది పవర్ ఆఫ్ రోమన్ ఆర్కిటెక్చర్ ని చూపిస్తుంది. అసలు వాస్తవానికి ఈ ఆక్యులస్ అనేది ఎయిర్ వెంటిలేషన్ కోసం నిర్మించారు, కానీ అది చివరికి రోమన్స్ ఎలా బిలీవ్ చేశారంటే ఇట్ ఈస్ అ డివైన్ కనెక్టెడ్ టు ద గాడ్స్, అనగా ఈ రంధ్రం ద్వారా మనిషి దేవునికి కనెక్ట్ అవుతాడు, అనగా దేవతలతో పవిత్రమైన అనుబంధం అని ప్రజలు భావించడం మొదలుపెట్టారు. ఒకవేళ వాన పడినా లేకపోతే మంచు కురిసినా ఈ ఆక్యులస్ లో నుంచి వర్షపు నీరు లోపలికి వస్తాయన్నమాట. కానీ ఈ ఫ్లోర్ కింద నిర్మించిన డ్రైనేజ్ సిస్టమ్ వల్ల వాటర్ అంతా అక్కడ కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్, 2000 సంవత్సరాల క్రితం రోమన్ ఇంజనీర్స్ ఇలాంటి అధునాతన డ్రైనేజ్ సిస్టమ్ ని రూపొందించారంటే ఇట్స్ యాక్చువల్లీ వండర్ అని చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్ లో ప్రతి యాంగిల్ పర్ఫెక్ట్ ప్రిపోజిషన్ లో ఉంటుంది. పాంథియాన్ విడ్త్ అండ్ హైట్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. దీనివల్ల ఒక పర్ఫెక్ట్ స్పియర్ లోపల ఫిట్ అవుతుంది అనమాట. ఈ కట్టడం నిర్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా చరిత్రలో నిలిచిపోయింది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ అన్రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ డోమ్ గా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఒక రీఎన్ఫోర్స్మెంట్ కానీ ఏం లేదు. ఇది ఫుల్లీ కాంక్రీట్తో దగ్గరగా 1800 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది. యూ కెన్ సీ. లోపల ఉన్నటువంటి ప్రముఖుల సమాధుల్లో ద ఫేమస్ రెనసాన్స్ పెయింటర్ రఫేల్ తో పాటు ఇక్కడ ఇటాలియన్ కింగ్స్ విక్టర్ ఇమాన్యుయల్ II అండ్ ఉంబెర్టో I కూడా ఇక్కడ సమాధి చేయబడ్డారు. వీళ్ళతో పాటుగా అందులో ఒక ముఖ్యమైన సమాధి క్వీన్ మార్గరిటా ఆఫ్ సవ్యోది. ఆమె ఇటలీ యొక్క ఫస్ట్ క్వీన్. యూనిఫైడ్ ఇటలీకి ఒక చిన్న ఐకానిక్ లాగా నిలిచిందనమాట. ఆమె పేరు మార్గరిటా ది సవ్య రెజినా ది ఇటాలియా అని ఇక్కడ ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్ మీద పెట్టారు. ఈ క్వీన్ పేరు చెప్పినప్పుడు మనకి పిజ్జా మార్గరిటా కూడా గుర్తొస్తుంది. అది కూడా ఇటాలియన్ ఐడెంటిటీకి ఒక ముఖ్యమైన చిహ్నం. ఈ ఏన్షియంట్ స్ట్రక్చర్ మోడర్న్ ఆర్కిటెక్చర్ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. అంతెందుకు, యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ సెయింట్ పీటర్స్ బెసిలికా అండ్ ప్యారిస్ లో ఉన్న పాంథియాన్ కూడా ఈ ఒరిజినల్ పాంథియాన్ ఇన్స్పిరేషన్ తోనే డిజైన్ చేశారు. ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే రోమన్స్ వాళ్ళ కట్టడాల్లో అగ్నిపర్వతాల నుంచి వచ్చే బూడిదని తీసుకొని కాంక్రీట్ లో మిక్స్ చేసి వాళ్ళు కట్టడాలను నిర్మించేవాళ్ళు. జనరల్ గా కాలం గడిచే కొద్దీ స్ట్రక్చర్ దృఢత్వం అనేది తగ్గుతుంది, కానీ వీళ్ళు అగ్నిపర్వతాల నుంచి వచ్చిన బూడిదని వాడటం వల్ల కాలం గడిచే కొద్దీ ఈ స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనమాట. అందుకే పాంథియాన్ అనేది చెక్కు చెదరకుండా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మన జనరేషన్లో స్కై స్క్రేపర్స్, స్మార్ట్ బిల్డింగ్స్ ఉండొచ్చు, కానీ ఈ పాంథియాన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ని బీట్ చేయడం అంత ఈజీ కాదు. మరి మీరు ఇప్పుడైనా ఈ టైమ్లెస్ వండర్ని విజిట్ చేస్తారా, లేదా ఫ్యూచర్లో విజిట్ చేయాలి అనుకుంటున్నారా? కామెంట్స్లో షేర్ చేయండి. సో అది గైస్ ది పాంథియాన్, రోమ్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్, టూరిస్ట్ విజిట్ చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉంటాను, మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో నా వీడియోస్ కనుక మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. One more thing, this is Ravi Tejagumpulla. See you in the next video. Ciao.